తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు ఎమ్మెల్సీ కవిత సోమవారం తెలంగాణ శాసన మండలిలో రాజీనామా ఆమోదానికి ముందు ప్రసంగించే అవకాశం ఇవ్వాలని చైర్మన్ను కోరారు. అవకాశం ఇవ్వడంతో 12 ఏళ్లుగా బీఆర్ఎస్ లో తనపై జరిగిన కుట్రలు, రాష్ట్రంలో జరిగిన అవినీతిని బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదని, బీఆర్ఎస్ కు నైతికత లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు, తెలంగాణ పోరాటకారులకు సరైన గుర్తింపు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను 8 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా జాగృతి కార్యక్రమాలు నడిపారని, కానీ అవి అడ్డుకున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తక్కువ కాలంలోనే తమపై కుట్రలు చేశారని, తనను అణిచివేయడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. పార్టీలో అంతరాయాలు, అక్రమాలు. బీఆర్ఎస్ అధికార హయాంలో కొందరు కీలక వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నారని కవిత వివరించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడం, అంతర్గత సమావేశాల్లో ప్రశ్నలు చేస్తే దెబ్బలు తిన్నట్టు చెప్పారు. పార్టీ పేరు మార్పును వ్యతిరేకించడం, ఢిల్లీ లిక్కర్ కేసుతో బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు అవినీతి, అక్రమాలు జరిగాయని, పార్టీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. ఆత్మ గౌరవం, నైతికత సమస్యలు. బీఆర్ఎస్ లో నైతికత లేదని కవిత అన్నారు. తెలంగాణ ద్రోహులకు మద్దతు ఇవ్వడం తప్పనిసరిగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. పార్టీ తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, ఆత్మగౌరవం కోసం పార్టీని వేడానని తెలిపారు. వ్యక్తిగతంగా సభ నుంచి వెళుతున్నాను, కానీ శక్తిగా తిరిగి వస్తానని ధైర్యంగా ప్రకటించారు. కవిత ప్రసంగిస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నారు. ప్రసంగం తర్వాత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరాలోచన చేయాలని కవితను కోరారు. కవిత అన్ని ఆలోచించారని, రాజీనామా వెంటనే ఆమోదించారని పట్టుబట్టారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష